साबिक वजीर और सीनियर बीआरएस लीडर सिंगिरेड्डी निरंजन रेड्डी ने इल्जाम लगाते हुए कहा कि कांग्रेस हुकूमत किसानों को बोनस के नाम पर रायतू बंधु बंद करने का मंसूबा रखती है। उन्होंने आज तेलंगाना भवन में मीडिया से बात की। निरंजन रेड्डी ने कहा कि बीआरएस हुकूमत ने पहले ही सनतों के लिए ज़मीन इकट्ठा की है, उनका अगर इस्तेमाल किया जाए तो काफ़ी होगा और नई ज़मीनें हासिल करने की ज़रूरत नहीं पड़ेगी। इस मौके पर उन्होंने मज़ीद कहा कि महबूबनगर ज़िला पिछली हुकूमत के इक़दाम की वजह से आज सरसब्ज हो गया है। उन्होंने सीएम रेवंत रेड्डी से अपील की कि वो उसे दोबारा बंजर जिले में तब्दील ना करें। ఆలోచించాల్సింది రైతులు కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 ఎకరాలకు రైతు మంది ఎన్నికనే గతి లేదు, 7,500 కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు. మీరు 35,000 కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా గెలి తెచ్చిస్తారు అంటే అమ్మకు పువ్వ పెట్టడానికి చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఇట్లే ఉంటుంది. అరచేతిలో వైకుంఠం చూపించడం, తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు కోయడం తప్ప ఇంకేం కాదు. ఇది రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం కాదు. ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు. మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం మేము సంబరం చేస్తున్నాం, మేము బోనస్ ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి 35,000 కోట్ల బోనస్. దాంట్లో ఆల్రెడీ 70% హార్వెస్టింగ్ అయిపోయింది. 70% అంటే సుమారు 22-23 కోట్ల దాకా వెళ్ళిపోవాలి. 1000 కోట్లు అంటే 20,000 పైచీలు కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే బోనస్. ఇప్పటికి ఇచ్చింది ఎంతనండి రాష్ట్ర ప్రభుత్వం? 30 కోట్ల రూపాయలు ఇచ్చింది. జస్ట్ 30 crores అంటే ఏ ఒక ఊరికో ఊరిలోని 4-5 గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు. మీరు 5 ఎకరాలు ఉన్నారైతే మీరే అనుకోండి, ప్రెస్ మిత్రులు మీలో చాలా మందికి వ్యవసాయం ఉండొచ్చు, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు. మీకు 60-70 క్వింటాలు అయితే మీకు ఎంత రావాలండి బోనస్? ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను. 2 వారాలకు కూడా కాలేదు కదా. మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 15 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన 80 ఏళ్ల పెద్ద మనిషి సాయిరెడ్డి స్వయంగా సూసైడ్ నోట్ రాసిండు. ఎవరి మీద రాసిండండి? మీ కుటుంబం మీద, మీ సోదరుల మీద రాసి చచ్చిపోయింది ఆయన. నిజం కాదా ఇది? పరామర్శకు పోవడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయట నుంచి పోయేటువంటి వాళ్లను గ్రామంలోకి రాకుండా కట్టడి చేసి ఒక మనిషిని కూడా ఊర్లోకి ఎంటర్ కాకుండా చేసినటువంటి మీరు, మీ ప్రభుత్వము, మీ యంత్రాంగము పాలమూరులో వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? కొండారెడ్డిపల్లికి మాత్రం ప్రజాస్వామ్యం వర్తించదా? నేను చదువుకునేటప్పుడు ఊళ్ళో పాలమూరులో అప్పుడు బస్సులు పోతుండే, వలసలు పోతుండే, అవి మార్చనికే నేను వచ్చాను. మీరు మార్చేదేంటండి? వలసలు ఆపేసి పచ్చని పంటల పాలమూరును చేసింది మా ప్రభుత్వం. దానికి మీరు ఏం యాడ్ చేస్తారో చేయండి, ఎంత పెంచుతారో పెంచండి. ఇప్పుడు వచ్చి మీరేదో వలసల్ని ఆపుతా, వలసలు ఇప్పుడు లేవు. భారీ వలసలు ఎప్పుడో వెనక్కి వచ్చేసినాయి. పాడి పంటలతోనే పాలమూరు పచ్చగా ఉంది. ఉన్న పాలమూరు పచ్చదనాన్ని నిలబెట్టే పని చేయమంటున్నాం మిమ్మల్ని. మళ్ళీ ఎడారి చేయొద్దంటున్నాం, మళ్ళీ వలసలు పోయే పని చేయొద్దంటున్నాం. అయినా మీరు చదువుకునేటప్పుడు బస్సులలో వలసపోయినటువంటి కాలంలో ఉన్న సర్కారు ఎవరిదండి? మీ ఇందిరమ్మ రాజ్యమే కదా. మీ ఇందిరమ్మ రాజ్యంలో మొదలైన వలసలే కదా అవి. మీ కాంగ్రెస్ పాలనలో మొదలైన వలసలే కదా అవి.